చైనా జపాన్లో కొత్త వైరస్ కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ పలు సూచనలు జారీ చేసింది. తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని క్లారిటీ ఇచ్చింది. అయినా తుమ్మేటప్పుడు దగ్గేటప్పుడు ముఖానికి కర్చీఫ్, టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవాలని సూచించింది. జ్వరం, దగ్గు లాంటివి ఉన్నవారు జన సమూహానికి దూరంగా ఉండాలని సూచించింది. షేక్ హ్యాండ్ లాంటి వాటిని దూరంగా ఉండాలని కోరింది. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ స్వప్న. గత 2-3 రోజులుగా చూసుకుంటే చైనాలో మరోసారి కొత్త వైరస్ హెచ్ఎంపీవీ పెద్ద ఎత్తున విస్తరిస్తుంది. దీని వలన అక్కడ వందలాది మంది మృత్యు ప్రాణాలు వదిలిపెడుతున్నారు, అదేవిధంగా ఆసుపత్రి పాలవుతున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇటు ప్రపంచవ్యాప్తంగా మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ గతంలో కరోనా వల్ల జరిగిన ఇబ్బందులు, నష్టాలను బేరు చేసుకొని అట్లాంటి పరిస్థితులు తిరిగి పునరావృతం కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా తెలంగాణ ప్రజలందరూ జాగ్రత్తగా ఉంటూ కొన్ని నియంత్రణలు, స్వీయ నియంత్రణ పాటించాలని చెప్పేసి కొంత ఆ తెలంగాణ ప్రభుత్వం కొన్ని నిబంధనలు, కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా కూడా ఎందుకంటే ఇటీవల కాలంలో వైరస్ తో చాలా మంది జలుబు, దగ్గుతో ఉన్నారు. దీనివల్ల వైరల్ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి పెరుగుతా పోతుంది. అయితే అది చైనాలో ఉన్న వైరస్ కాకపోయినా ఎవరికి వారు వ్యక్తిగతంగా కొంత కంట్రోల్లో ఉంటే ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ రేటు తగ్గించవచ్చు అని చెప్పేసి చెప్తోంది. ప్రస్తుతానికి అయితే హెచ్ఎంపీ వైరస్ తెలంగాణలో ఒక్క కేసు నమోదు కాలేదు. కానీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఏంటంటే గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలు ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఎందుకంటే కరోనా వల్ల ఎంత ఇబ్బంది పడ్డామో ఇప్పటి కరోనా వల్ల జరిగిన విలయ తాండవాన్ని ప్రజలు మర్చిపోలేకపోతున్నారు, కళ్ళ ముందే ఉన్నాయి. అలా కనీసం 3 సంవత్సరాల ముందు జరిగిన అందరికీ తెలిసి లాక్డౌన్ తో ప్రతి ఒక్కరు ఇబ్బందులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో అలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదు. అది ఏదైనా సరే చైనాలో ప్రస్తుతం వైరస్ అది తీవ్ర నష్టం కలిగించేదైనా సరే, ఎంత వైరస్ పవర్ఫుల్ అయినా సరే కాకున్నా సరే మనం వ్యక్తిగతంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతానికి అయితే తెలంగాణలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వైరస్ ఎందుకంటే చలికాలం కాబట్టి పెద్ద ఎత్తున వైరస్ స్ప్రెడ్ అవుతోంది, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. పెద్ద ఎత్తున మాస్క్లు కూడా ఉపయోగిస్తున్నారు. సో ఇదే మిగతా వాళ్ళు కూడా సాధారణ జనాలు కంటిన్యూ చేయాలి. ఎవరైనా జలుబు, దగ్గుతో బాధపడుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళు సమూహానికి అంటే పెద్ద ఎత్తున ప్రజల గుంపుల నుంచి దూరంగా వెళ్లి ఉండడం బెటర్, లేకపోతే జనాలు కూడా అట్లాంటి వారికి దూరంగా ఉండడమే బెటర్. ఎందుకంటే వైరల్ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది కాబట్టి అని చెప్పేసి కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి ప్రకటన విడుదల చేసింది. అయితే దీంతో ఈ ప్రకటనతో మాత్రం పెద్ద ఎత్తున కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రజలు కేవలం జాగ్రత్త మాత్రమే. ఇప్పటికైతే కేసులు నమోదు కాలేదు, ఏదో జరుగుతుందని చెప్పేసి భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదని చెప్తూనే కొంత ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని అలర్ట్ చేసింది. ఎందుకంటే కొంత వెంటిలేషన్ ఎక్కువ ఉండే ప్లేస్ లో ఉండాలి. అదేవిధంగా ఎవరికైనా తుమ్ములు, దగ్గులు వస్తున్న క్రమంలో కొంత చేతి అడ్డం పెట్టుకొని, రుమాలు అడ్డం పెట్టుకొని ఉండడము, లేకుంటే ఎప్పటికప్పుడు అంటే కరోనాలో తీసుకున్న కొన్ని జాగ్రత్తలు తిరిగి అవే రిపీట్ చేసేట్టుగా వీలైన అవకాశం ఉన్నంతసేపు శానిటైజర్ తో చేతులు శుభ్రపరచుకోవడం, లేదంటే సోప్ తో శుభ్రపరచుకోవడం లాంటివి చేయాలని చెప్పేశారు. ఎక్కువ వాటర్ తాగడం, అదే విధంగా పోషకాహారం తీసుకోవాలి. దీనివల్ల ఇట్లాంటి వాటిని వైరస్ లో మనం కొంత కంట్రోల్ చేసుకోవచ్చు, వైరస్ బారిన పడకుండా అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. తగినంత సమయం నిద్రకు కేటాయించాలి అని చెప్పి కొన్ని సూచనలు జారీ చేస్తుంది. అదే విధంగా కొన్ని ముఖ్యమైన చర్యలు పబ్లిక్ అంటే ప్రజలు తిరిగే చోట, అక్కడ ఉన్న చోట పెద్ద ఎత్తున ఉమ్మి వేయకూడదని, అదే విధంగా ఏదైనా మనకు తుమ్ము కానీ దగ్గు అని వచ్చి కర్చీఫ్ అడ్డు పెట్టుకోవాలని చెప్పేసి కనీసం ఏంటంటే అడపా కళ్ళు, ముక్కు ఇట్లా తుడుచుకోవడం అది చేస్తే వైరస్ ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి చెప్పింది. మరో ముఖ్య విషయం ఏంటంటే ఇట్లాంటివి ఏదైనా కొంత వైరల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న వారు వ్యక్తిగతంగా ఎవరికి స్వతహాగా వైద్యం చేసుకోవద్దని, ఖచ్చితంగా డాక్టర్ ను సంప్రదించిన తర్వాత తగు మెడిసిన్లు వాడాలని చెప్పేసి కూడా మరొక ముఖ్యమైన సూచన చేసింది. సో ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా ఇప్పుడున్న చైనా, జపాన్ లో మొత్తంగా పెద్ద ఎత్తున విస్తరిస్తున్న ఈ యొక్క ఈఎంపీ వైరస్ వల్ల హెచ్ఐపీ వైరస్ ను మన ఇండియాకు ప్రస్తుతానికైతే ఇలాంటి ఇబ్బంది లేదు, రాదు. భవిష్యత్తు ఇబ్బంది కూడా దానికి సంబంధించి కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన వైద్యులు చెప్తున్నారు, ప్రభుత్వం కూడా చెప్తుంది. కానీ కొంత వైరల్ ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా వస్తే మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి కొంత హెచ్చరికలు, అదేవిధంగా ఆదేశాలు, సూచనలు చేసింది. స్వప్న. రాధాకృష్ణ, అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సూచనలు ఇచ్చింది? కొంత ఏంటంటే వైరస్ ఇన్ఫెక్షన్ పెరిగే క్రమంలో అంటే సాధారణంగా చలికాలంలో వచ్చే వైరస్ ఇన్ఫెక్షన్ పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కంట్రోల్లో ఉండడానికి కొంత మాస్క్ వాడడము,
తరచు చేతులు శుభ్రం చేసుకోవడము, అదే విధంగా కొంత జ్వరంతో ఎవరితో బాధపడుతున్న వాళ్ళు ఉన్నా సరే, జలుబు దగ్గుతో బాధపడుతున్న వారికి కొంత దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, పబ్లిక్ ఎక్కువ సమూహంలో తిరగకపోవడము, అలాంటివి చేయాలి. వీలైనంత వరకు ఎవరికైనా కొంత ఇట్లాంటి లక్షణాలు బాధపడితే, జలుబు దగ్గు వైరల్ ఇన్ఫెక్షన్ బాధపడితే వెంటనే డాక్టర్ని సంప్రదించి తగు వైద్యం తీసుకోవాలని చెప్పేసి కొంత సూచనలు చేసింది స్వప్న. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.